హాయ్ హలో వెల్కమ్ టు ఈవినింగ్ న్యూస్. నేను మీ భాను చిన్నగల్ల. ఈరోజు ఉన్నటువంటి ఈవినింగ్ అప్డేట్స్ చూద్దాం. ముందుగా దిశ పత్రికలో వచ్చినటువంటి ఈవినింగ్ అప్డేట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక సోషల్ మీడియా ఆర్థిక నేరాలపై ఉక్కుపాదం మోపాలి, అవసరమైతే నిందితులపై రౌడీ హిస్టరీ షీట్స్ అట. సిఐఎస్ఐలకు రాష్ట్ర పోలీస్ శాఖ కీలక ఆదేశాలట. ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలను గాడిన పెట్టేందుకు తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నదట. సోషల్ మీడియా నేరాలు, ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలంటూ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబర్ క్రైమ్ విభాగం నుంచి అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలకు తాజాగా ఆదేశాలు వెలువడ్డాయంట. ఇందులో భాగంగా సోషల్ మీడియా నేరాలు, ఆర్థిక మోసాలకు అలవాటైన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక సోషల్ మీడియాలో నేరాలంటే ఇక మనం డబ్బులు ఇట్లా పడేస్తుంటారు రోడ్ల మీద, ఇగో తెచ్చుకోనని, అవి కూడా నేరమే. భవిష్యత్తులో వారు ఎలాంటి నేరాలకు పాల్పడకుండా వారిపై భారతీయ నేర సంహిత సెక్షన్ 111 ప్రకారం సస్పెక్టు రౌడ్ షీట్స్, హిస్టరీ షీట్స్ తెరవాలని ఆదేశాలు కూడా జారీ చేసిందంట. అదేవిధంగా నిందితుల కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉండేలా పర్యవేక్షించాలని సూచించారట. ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల అవాంఛనీయ కార్యకలాపాలను అడ్డుకట్టపడుతుందని, రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపులో ఉంటాయని తాజా ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఇక సోషల్ మీడియా ఆర్థిక నేరాలపై ఉక్కుపాదం మోపాలంటే ఇక సోషల్ మీడియాలో జర యాక్టివ్గా ఉండేటోళ్ళు, అంటే కొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళు, ఇక వాళ్ళపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తాయి. దీని ప్రకారం అయితే ఇక కేటీఆర్ అరెస్ట్ తప్పదు, ఫోన్ ట్యాపింగ్ వల్లే వాళ్ళు గెలిచారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశం హైకమాండ్ చూస్తుంది. ఢిల్లీలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుపై మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఆయన అరెస్టు తప్పదని ఢిల్లీలో ఇవాళ మీడియా చిట్ చాట్లో నిర్వహించిన మహేష్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ చేసి కేటీఆర్ ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు. ఇదైతే మరీ విచిత్రం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయం ఏఐసీసీ పరిధిలో ఉందని, సరైన సమయంలో సరైన నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసినట. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. డీసీసీల సమావేశంపై ఇవాళ మధ్యాహ్నం రాహుల్ గాంధీతో మీటింగ్ ఉంటుందని, సమావేశానికి ఏఐసీసీ కొత్తగా ఎంపిక చేసిన 22 మంది అబ్జర్వర్లు హాజరవుతారని చెప్పారు. ఇక అక్టోబర్ 4వ తేదీన 22 మంది అబ్జర్వర్లు చేసుకోండి. మీది అబ్జర్వర్లు, మీటింగ్లు, చర్చలు, అభిప్రాయాలు మీదంతే ఉంటుంది. సంగారెడ్డి జైల్లో వసూలు రాజాలు, ఖైదీల నుంచి ఫోన్పే పేమెంట్స్ అట. నిషిద్ధ వస్తువులు జైలు లోపలికట. విషయం తెలిసే సిబ్బందికి సూపరింటెండెంట్ వార్నింగ్ అట. ఇక చూడెట్టుంది కదా. ఇక ఖైదీల నుంచి అవినీతికి పాల్పడుతున్నారు వీళ్ళు. ఇక మేక్ ఇన్ ఇండియాకు 11 ఏళ్ళు, ప్రధాని మోడీ ఆసక్తికర ట్వీట్. అనేక రంగాల్లో ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలు పెరిగాయన్న పిఎం అట. ఏం పెరిగినావో ఏమో. స్మితా సబర్వాల్కు హైకోర్టులో ఊరట. కాళేశ్వరం కేసులో ఐఏఎస్కు రిలీఫ్. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్యలు తీసుకోవద్దని ఆదేశాలట. కాళేశ్వరం కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్కు హైకోర్టులో ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. స్మితా సబర్వాల్ పిటిషన్ను ఇప్పటికే దాఖలు అయిన పిటిషన్లతో కలిపి విచారిస్తామని తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల వ్యవహారంలో తమ ప్రమేయం ఉందంటూ స్పష్టం చేసిన ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయాలని స్మితా సబర్వాల్ ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. మేము బాగానే తిరిగింది కదా, ప్రత్యేకంగా హెలికాప్టర్లు పోయి బాగానే కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే పనిచేసిండ్రు మీరు. విజయం అయితే మీదే, అపజయం అయితే ఇంకెవరిదనా. ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజనీర్, బిల్లుల చెల్లింపు కోసం కాంట్రాక్టు వద్ద డబ్బుల డిమాండ్ అంట. బాగుంది కథ. పూటకో మాట, దోబుచ్చులాట. స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వ తీరు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇప్పటికి కూడా పెడతారో పెట్టలో తెలియదు. 42% రిజర్వేషన్లకు సంబంధించి జీవో ఇస్తే, విడుదల చేస్తే, ఉత్తర్వులు ఇస్తే మరి కోర్టుకు పోతారో ఏం కథనో తెలియదు. ఇక సింగరేణి కార్మికుడు ఆత్మహత్యనట. రామకృష్ణాపూర్లో ఘటనట. సింగరేణి కార్మికుడు రెక్కల గోవర్ధన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ పట్టణంలోని జవహర్ నగర్లో తన నివాసంలో నిన్న అర్ధరాత్రి చోటు చేసుకున్నది. ఇంట్లో జరిగిన గొడవల కారణంగా మనస్తాపానికి గురైన గోవర్ధన్ అర్ధరాత్రి ఫ్యాన్కి ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే స్పందించి అతన్ని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారట. కుటుంబ గొడవల వల్ల చనిపోయినట. అందరికి ఉంటాయి, అందరింట్లో మట్టిపోయినలే, అందరూ మట్టిపోయిలే, అందరికి ఉంటాయి గొడవలు. లేనోళ్ళు ఎవడండి.
కోసాకు కడసారి వీడ్కోలు. గోపాలరావు పల్లెలో ముగిసిన కడారి సత్యనారాయణ రెడ్డి అంత్యక్రియలంట. భారీగా తరలివచ్చిన ప్రజా సంఘాల నేతలు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా మృతి చెందిన సంగతి తెలిసిందే మనకు. కాగా ఇవాళ ఆయన మృతదేహం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని స్వగ్రామం గోపాలరావు పల్లెకు చేరుకోగా అంత్యక్రియలు చేసినట్ట. 4 దశాబ్దాలకు పైగా కనిపించకుండా పోయిన కోస విగత జీవిగా రావడాన్ని చూసి కుటుంబ సభ్యులు బంధువులు కన్నీటి పర్యంతం అయ్యారు. మరి కారా 5-6 ఏళ్ళు పోయి వస్తేనే ఇక ఎక్కలేని బాధ ఉంటుంది. 40 ఏళ్ళ పైన ఉన్నాడు ఆయన. 100 కొట్టు పొట్టేల పట్టు దసరా పండుగకి బంపర్ ఆఫర్. 100 కూపన్కు 30 రకాల గిఫ్ట్. ఫస్ట్ ప్రైజ్ పొట్టేలంట, సెకండ్ థర్డ్ మద్యం బాటిల్ అంట. ఎట్లా చూడు కథ. ఇవి దిశలో ఉన్నటువంటి ఈవినింగ్ అప్డేట్స్. ఒకసారి ఆంధ్రప్రభలో చూస్తే కాత్యాయని దేవిగా కనక దుర్గమ్మనంట. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తులతో దుర్గమ్మ ఆలయం కిటకిట. 5 గంటల్లోనే 50,000 మందికి దర్శనం అంట. వాయబ్బా. ఏపీ చరిత్రలో సువర్ణ అధ్యాయం. ఏపీలో మెగా డిఎస్సి పండుగ. విజేతలకు నియామక పత్రాలు అందజేత చంద్రబాబు, పవన్, లోకేష్ చేతుల మీదుగా వేడుక. సచివాలయం వద్ద ప్రాంగణంలో విస్తృత ఏర్పాట్లు. 4 జోన్ల నుంచి 15,941 అభ్యర్థుల రాకనంట. అభ్యర్థులకు సకల ఏర్పాట్లు చేసిన విద్యాశాఖనంట. ఇక పన్నుల భారం తగ్గిస్తాం, మీరేమో తగ్గించరని అంటున్నారు. ఆ షాపులో ఏమో అవే పెట్టిండ్రు. ఇంకా దేశ ప్రజలకు ప్రధాని మోడీ మరో వరం. జిఎస్టీ తగ్గింపుతో పేదలకు వెలుగులు. అవే రేట్లు, పాత రేట్లే అమ్ముతున్నారు చాలా మటుకు. 2వ దశ సంస్కరణలతో మరింత ఊరటనిస్తాం. దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇద్దాం. మొబైల్ నుంచి విమానాల వరకు ఉత్పత్తి మన దగ్గర జరగాలంటున్నాడు. ఆ దిశగా అడుగులు వేస్తున్నామన్న మోదీ. అంటే 100% వేయాలి, 100% వేయాలి. తమిళనాడు ఆహ్వానం. చెన్నైకి సీఎం రేవంత్ అంట. ఎందుకు? మహా విద్యా చైతన్య ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు. మధ్యాహ్నం 1 గంటకు ప్రత్యేక విమానంలో చెన్నైకి పయనం. నిన్న పాట్నాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో భేటీలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక తిరగవే సరిపోయింది రేవంత్ రెడ్డికి. బొద్దుగా ఉన్నా హెల్దీగానే, ఊబకాయం ఏమీ చేయలేదు. అధిక బరువున్నా కొందరు ఆరోగ్యంగానే, వారిలో జన్యువులే కారణం అంటారు నిపుణులు. అంతర్జాతీయ పరిశోధకుల అధ్యయనం. కీలక విషయాలు వెలుగులోకి. శరీరంలో కొవ్వు పెరిగిన జీవక్రియ ఆరోగ్యాన్ని కాపాడే జన్యువులు. పిల్లల్లోనూ స్పష్టంగా కనిపించిన జన్యుపరమైన రక్షణ ప్రభావం. ఊబకాయంలో 8 వేర్వేరు ఉపరకాలు ఉన్నాయని గుర్తుపట్ట. ఇంకా లావు ఉన్నా అది ఏంది ఆరోగ్యంగానే ఉండరంట. ఏముండరేమో. చిన్న శేష వాహనంపై మలయప్ప స్వామి బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి వైభోగం అంట. వేణు మాధవుడి రూపంలో భక్తులకు దర్శన భాగ్యం. శ్రీవారి సేవలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు అట. నేటి సాయంత్రం హంస వాహనంలో విహరించనున్న శ్రీనివాసుడు. స్మితపై చర్యలు వద్దంట. అగ్నిప్రేమ్ క్షిపణి సక్సెస్ అట. రేషన్ షాపులు స్మార్ట్. రోజంతా నిత్యావసరాల అమ్మకాలు. మినీ మాల్స్గా చౌక ధరల దుకాణాలు. పైలట్ ప్రాజెక్టుగా 5 నగరాలు. అందుబాటులోకి స్మార్ట్ రేషన్ కార్డులు. కూటమి ప్రభుత్వం ఆధునిక హంగులంట. ఎన్నేళ్ళు వస్తారా రేషన్ బియ్యం, రేషన్ కార్డులు, రేషన్ బియ్యం ఎన్నేళ్ళు. ఇంకా మండలిలో రభస. సీఎం చంద్రబాబుపై కామెంట్స్. కుప్పం ఎమ్మెల్యే అంటూ వైసీపీ ఎమ్మెల్సీ సంబోధన. మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్సీలు. ముఖ్యమంత్రిని అవమానించారంటూ ఆగ్రహం అంట. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ క్షమాపణ చెప్పాలంటే డిమాండ్. వెనక్కి తగ్గని వైసీపీ ఎమ్మెల్సీలు అంట. పట్టువీడని టీడీపీ సభ్యులు. వివాదాల నడుమ మండలి వాయిదారట. ఇంకా మీరేమో పులివెందుల ఎమ్మెల్యే అని మీరు అంటారు, ఇంకా వాళ్ళు కూడా కదే అన్నారు. ఫైటర్ జెట్ సిమ్యులేటర్లు. హైదరాబాద్లో భారీ ఆవిష్కరణ. తయారీకి సిద్ధం. రక్షణ రంగ ఉత్పత్తులకు కేంద్రంగా భాగ్యనగరం. యాక్సియల్ ఏరో ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం అంట. వచ్చే 3 ఏళ్లలో 5 సిమ్యులేటర్ల తయారంట. అంటే ప్రధానంగా ఈవినింగ్ అప్డేట్స్ ఏం కనిపిస్తున్నాయంటే మనకు సోషల్ మీడియా ఆర్థిక నేరాలపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర పోలీస్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. అంటే ప్రభుత్వం నుంచి వచ్చినాయి కాబట్టి వీళ్ళు చేశారు, అంతే, ఏం లేదు. ఇంకా సోషల్ మీడియాలో మరిగా తమాషాలు చేసేటోళ్ళు చాలామందే ఉన్నారు. సోషల్ మీడియాలో చాలామందే ఉన్నారు తమాషాలు చేసేటోళ్ళు, మామూలుగా లేరు. ఇవి ప్రధానంగా ఉన్నటువంటివి. ఇక మహేష్ కుమార్ గౌడ్ ఏమంటాడు అంటే ఖచ్చితంగా అరెస్ట్ ఉంటుంది. దసరా తర్వాత పెద్ద గిఫ్ట్ ఉంటుంది. రిటర్న్ గిఫ్ట్ ఏమో మళ్ళీ తెలియదు, ఇంకా రిటర్న్ గిఫ్టే అనుకోవాలి వాళ్ళ భాషలో. ఎందుకంటే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు కదా, అప్పుడు డ్రోన్ ఎగిరేసిండ్రు అని ఫామ్ హౌస్ మీద. ఇప్పుడు కేటీఆర్ను అరెస్ట్ చేస్తారు, రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారేమో మరి తెలియదు. ఇంకా మొత్తమే అయితే అరెస్ట్ అయితే పక్కా ఉంటుందంట. రాజగోపాల్ రెడ్డిపై మాత్రం చర్యలు ఉంటాయంట. ఎప్పుడు ఉంటాయి? మళ్ళీ ఎలక్షన్లు వచ్చే లోపు ఉంటాయంట. అంటే ఇప్పుడు ఇంకా 2 ఏళ్ళు అయిపోయాయి కదా, ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా ప్రభుత్వం.
ఎలక్షన్ కోడ్ వచ్చినాక ఉంటాయో చర్యలు చూడాలి మరిగా. ఇవి ఇవాల్టి ఈవినింగ్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి DD9 వార్త.